ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. ఇది చెయ్యాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. పువ్వులు అమ్మే వాళ్ళలో ఎవరు హిందువులు లేరు. పూలు కొనకండి. ప్రోగ్రాంలో పువ్వులు లేకపోయినా పర్వాలేదు. మీకు అదవుతుందా? మన వాళ్ళ దగ్గర ఏరుకోరి హిందువుల షాపులోనే తీసుకుంటారు. నువ్వు వెతకాలి, నువ్వు వెతుక్కో. రెండేమా. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీరామ్ గౌడ్ సార్. శ్రీరామ్ గౌడ్ గారు, మీరు హిందువుల దగ్గర దొరికితే కొనలేదు. మానే నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. ఊళ్ళో వాళ్ళు కూడా వద్దు. నువ్వు కాళ్ళు కడుక్కో, నువ్వు కాళ్ళు కడుక్కో, మాట్లాడుకో. మిగిలిన చెప్పు, వింటా లేకపోతే లేదు. నేను చెప్తున్నాను. నాకు అంటాం సమస్య నువ్వు ఫాలో అవ్వు. అది చాలు, అది చాలు. చెప్పు, వింటాడో విండో. ఏమంటే డాక్టర్ గారు చెప్పారండి, దగ్గు వచ్చింది, పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి 3 టాబ్లెట్లు వేసుకోమన్నారు. ఈడు ఎలాగే చెప్తాడు, 3 ఒకేసారి వేసుకో అని చెప్తాడు ఈయన. నువ్వు ఎవడ మాట వినాలే? మరి నిన్ను బట్టి ఉంటుంది. కాబట్టి మీ పని మీద చేయండి. ఇంకా మీకు శ్రీరామ్ గారు, మీ ప్రయత్నం మీరు చేయండి, అంతే చాలు. అర్థమైందనా? మీ ప్రయత్నం. ఎవడు విన్నాడో విన్నా తర్వాత మీకు ఇంకా దమ్ము సొమ్ము ఉందా, ఎవరిదైనా పూల షాప్ పెట్టించు, ఎవరితో పండ్ల అంగడి పెట్టించు. అది కంప్లైంట్ చేయండి. సొసైటీని ఎడ్యుకేట్ చేయండి. మీరున్నారు. మొన్న అక్కడ సిద్దిపేటలో ఎక్కడో హిందువు ఒక ముస్లిం షాప్ దగ్గరికి పూలు కొందామని నుంచున్నాడు పండ్లో. అతను ఎంతకీ తెమల్చట్లేదని పక్క షాప్కి వెళ్ళాడు, వచ్చి కొట్టేశారు. మనం ఎక్కడ కొనాలో డిసైడ్ వాడు ఎలా చేస్తాడు అంటే, మనం తగ్గినప్పుడల్లా ఈ తలనొప్పి వస్తుంది. కాబట్టి అన్ని మతాలు సమానమనే దరిద్రులు ఎవరైనా ఉంటే ఏదన్నా సముద్రంలో దూకి చచ్చిపోండి. ఎందుకంటే చెరువులు అవి పాడు చేయకూడదు కాబట్టి. అర్థమైందా? సముద్రం దగ్గరే కదరా. కాబట్టి ముందు మనం టార్గెట్ చేయాల్సింది మన ఎదవల్ని. ఎప్పుడన్నా పెళ్ళికో ఇలా షష్ఠిభూతికి వచ్చినప్పుడు అలా మాట్లాడుతూ ఏం చేస్తుంటారు సార్ అని అలా నెమ్మదిగా మాట్లాడుతూ, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్ ఎదవ, అన్ని మతాలు ఒకటే అంటే కాదంటున్నాడు అని మొదలెట్టాలి. ఈ ఎదవ ఎవడో తెలిసిపోతుంది. మీకు అర్థమైందా? అప్పుడు ఈయన నేర్చుకోవాలి. ఎందుకని వీడు పెద్ద పత్తితో అనిపించుకోవడానికి, ఏంటి నేను హిందువునే అయితే అలా అంటావా నువ్వు అంటాడు ఏదో మనవాడి మీద. ఆడు మన దేవుళ్ళని సాతాన్లు బొమ్మలో అన్నప్పుడు ఏదో రియాక్ట్ అవడో. అదైందా? కాబట్టి మన ఇంటి దొంగలే మనకు ప్రమాదం. ఇప్పుడు అడ్డనామాలు పెట్టుకునే వాళ్ళని నిలువునామాలో కామెడీ చేసినా, నిలువునామాలు పెట్టుకునే వాళ్ళని అడ్డనామాలో కామెడీ చేసినా ఇద్దరు అడ్డగాడిదిలే. ఎందుకని నువ్వు కొంపలో చిచ్చు పెట్టడానికి నీ జ్ఞానం దేని పనికి వచ్చింది? భౌతికగీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకం ఏంటి చెప్పండి అందరూ? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. ఇది భౌతిక చెప్పింది. నెంబర్ కూడా చెప్పాను నేను. నెంబర్ కూడా చెప్పా. ఏమిటి దాని అర్థం? ఎవరైతే ఆవులో, కుక్కలో, ఏనుగులో, కుక్క మాంసం తినే చండాడుల్లో, ఒక బ్రాహ్మణుల్లో, అందరిలో ఒకే పరబ్రహ్మను చూస్తాడో అతన్ని పండిత అని పిలుస్తారు. పండిట్ ఇంగ్లీష్లో ఏంటి స్పెల్లింగు? PANDIT. అలా చూస్తే వాడు పండిట్, లేకపోతే టీ తీసేయండి. అర్థమైందా? కాబట్టి మనం పండ అంటే పండినవాడు అని అర్థం. ఏమని పిలుస్తారు పూరిలో పండితుల్ని? పండ. మనం సాంప్రదాయాన్ని బాగా పాటించేటువంటి రాష్ట్రాల్లో వైదిక ధర్మం విషయంలో మన తెలుగు బ్రాహ్మణులు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అద్భుతంగా ఉంటారు. బిగ్ హ్యాండ్ టు అవర్ పాయింట్. అర్థమైందా? అయితే మనకి ఎవడో ఒకడు వచ్చి వీడిని పాడు చేయడానికి ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఏదో ఆర్డర్ ఇచ్చేస్తే జొమాటోలో టమాటా బాత్ అంటే అది వేరే కథ. ఏదో మొక్కలు ఇచ్చేస్తాడు. ఇస్తే మరే మేము తినం కదరండి. ఊరికరా, ఈ రోజుల్లో ఏంట్రా ఇంటి దిగజార్చడం. దీనికోసం సినిమాలు తీయడం, దేనికైనా రెడీ అనడం, అందులో హలీము తీసుకొచ్చి పెట్టేయడం. అర్థమైందా? కాబట్టి
బ్రాహ్మణ్యాన్ని దిగజారిస్తే దేశాన్ని ఈజీగా దిగజార్చచ్చు, భ్రష్టు పట్టించవచ్చు. కాబట్టి సినిమాలు తీసే వాళ్ళు లేదా ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో నాశనం చేసేవాళ్ళు మన ధర్మనాశనం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ధర్మం నిలబెట్టుకునే విషయంలో మనం ఎంత గట్టిగా ఉండాలి, ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి మనం ఎంత గట్టి సపోర్ట్ చేయాలి మీరు చూడండి. సమయం ఇవ్వగలిగే వాళ్ళు సమయం ఇవ్వండి, ధనం ఇవ్వగలిగే వాళ్ళు ధనం ఇవ్వండి, మేధస్సు ఇవ్వగలిగేవారు మేధస్సు ఇవ్వండి. మనం అందరం కూడా ఈ సమాజం అనే శరీరంలో ఒకరు తల అయితే, కొందరు చేతులైతే, కొందరు పొట్ట అయితే, కొందరు కాళ్ళు, అందరూ కలిస్తేనే శరీరము. ఈ భారతదేశము ఈ వైదిక వ్యవస్థ అనే దేహాన్ని కాపాడుకోకపోతే మనం ప్రపంచానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ధర్మం తెలియడం కోసం వినండి, చదవండి. ఈ 2 పనులు చేసి ఆ విన్నది చదివింది ఆచరించండి. తద్వారా ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి భారత్ మాతాకి. సర్వే జన లోకా సమస్త. జై శ్రీరామ్. స్వస్తి. చూడండి వేద స్వస్తి. ఎవరు ఎన్ని నెలలు వాళ్ళ అమ్మకిచ్చి మరి ఏం పేరమ్మా? ఎత్తుకో తల్లి, చూడు తల్లి పాపం. భారత్ మాతాకి. అక్షతలు ఉంటే మంచిది. మళ్ళీ రండి రండి అమ్మ భార్య భర్త. తీద్దురు ఇలా పక్క పక్క రండి చెప్తాను ఇద్దరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దీర్ఘాయుష్మాన్ భవ. భక్తి జ్ఞానం నిలబడినా మీరిద్దరు ఒక పక్కనే ఉండాలి. అర్థమైందా? ఎప్పుడైనా ఫోటోలు తీసుకునేటప్పుడు జంటలు కలిసి ఉండాలి. గంగా తరంగ కమనీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణమనంగ మదాపహారం వారణాసీపుర భజ విశ్వనాథ. నమ పార్వతీపదే హర హర మహాదేవ్. నాన్న హరే కృష్ణ. నాన్న తల్లి అయిందా? తల్లి కూర్చోండి. వెయిట్